హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఈవేళ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈవేళ మీకు టీలింక్ బ్రాండ్ నుండి ఒక వైర్లెస్ రోటర్ అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్ అన్బాక్స్ చేసిన తర్వాత ఇది ఏంటంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే వైర్ ద్వారా వచ్చిన నెట్ని మనం సీసీటీవీకి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఒక హాట్స్పాట్ అంటే జియో డాంగిల్స్ కానీ లేదంటే ఫోన్ నుండి వచ్చిన హాట్స్పాట్ కానీ ఈ రోటర్ కనెక్ట్ చేసుకొని మనం ఏ విధంగా సీసీటీవీకి కానీ లేదా అదర్ పీసీకి కానీ ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ముందు దీంట్లో ఏమేమి కంటెంట్ ఇచ్చాడో, అసలు ఏమున్నాయో, ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దాన్ని ఎలా కనెక్ట్ చేయాలన్నది నేను మీకు ఇన్స్టలేషన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కంటెంట్ చూద్దాం. డీలింక్ మోడల్ నెంబర్ వచ్చి DRI 615. స్మాల్ హోమ్ పర్పస్ ఇది. బేసిక్ మోడల్, బేసిక్ యూజర్ ఉంటుంది. N300. నెట్ స్పీడ్ వచ్చి 300 Mbps. ఫాస్ట్ ఇంటర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి దీనికి. సింపుల్లీ సెటప్ చాలా WPS కామన్. ఇది హై గెయిన్ యాంటీనాస్ ఉన్నాయని దీంట్లో రివ్యూలో ఉంది. నిజంగానే చాలా బాగుంది వైఫై. ఒకసారి దీంట్లో ఏమేమి ప్రోడక్ట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ 2 యాంటీనాస్ ఉన్న ఒక డీలింక్, రెండు యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ ఒకటి, కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ సంబంధించిన లిస్ట్, ఒక ఇంటర్నెట్ కేబుల్ ఇస్తాడు అండ్ పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. అంతే, కంటెంట్ ఏం లేవు. ఇంటర్నెట్ రోటర్కి వచ్చి మనకి అడాప్టర్ రెగ్యులేటర్గా దొరికివే, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఒక ఇంటర్నెట్ పోర్ట్, మ్యాక్సిమం 1 మీటర్ అలా ఉంటుంది కేబుల్. ఇది యూజర్ మాన్యువల్. చూసారా, 5 పోర్ట్స్ ఉన్నాయి. మొత్తం 4 పోర్ట్స్ మనం పీసీకి కానీ సీసీటీవీకి కానీ ప్రింటర్స్ కానీ వాడచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ ఇది. అండ్ రీసెట్ చేయడానికి పక్కన ఇచ్చాడు. ఒకసారి దీని కంటెంట్ చూద్దాం. ఇంటర్నెట్ ఫస్ట్ పవర్ బటన్. పవర్ వస్తే మీకు ఇక్కడ పవర్ వచ్చిందో లేదో ఇక్కడ ఈ ఎల్ఈడి వెలుగుతాయి. నెక్స్ట్ వైఫై పనిచేస్తుందో లేదో ఇక్కడ ఈ ఎల్ఈడి వెలుగుతుంది. ఇంటర్నెట్ వస్తే ఇక్కడ మీకు ఈ ఎల్ఈడి స్టాండర్డ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసామంటే 12 volts 5 amps ఒక పవర్ పెట్టడానికి ఒక పోర్ట్ ఇచ్చారు. అండ్ WAN ల్యాండ్ పోర్ట్కి అంటే బయట నుండి వచ్చే ఇంటర్నెట్ పోర్ట్కి ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ 4 పీసీలకు ఇవ్వడానికి ఇక్కడ 4 పోర్ట్స్ ఇచ్చాడు. 2 seconds పట్టుకుంటే రీసెట్ అవుతుంది. అంతే. కంటెంట్ బ్యాక్ సైడ్ దీని IP అడ్రస్ మనం దీన్ని బట్టి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని యాక్చువల్లీ మనం ఏంటంటే ఈ ల్యాన్ వైర్కి ఇచ్చి మనం మిగతా ఈ ఇంటర్నెట్ పోర్ట్ని వాడతాం. అలా కాకుండా వేరే దగ్గర నుండి వస్తున్న హాట్స్పాట్ని దీనికి కనెక్ట్ చేసి దీని నుండి వైర్ అంటే ఒక ఫోన్ నుండి హాట్స్పాట్ ఇస్తే దీన్ని తీసుకొని దీని నుండి వైర్ ఎలా ఇవ్వాలి అన్నది నేను ఇప్పుడు మీకు ఇన్స్టలేషన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ కింద చూసారా ఇంటర్నెట్ లేనట్టు చూపిస్తుంది. ఇక్కడ ఈ గ్లోబ్ సింబల్ చూసారా, ఇంటర్నెట్ లేదని చూపిస్తుంది. ఏదో బ్రౌజర్లోకి వెళ్ళి రోటర్ వెనకాతల దాని IP అడ్రస్ ఉంటుంది. IP అడ్రస్ని మీరు టైప్ చేయండి. వెనకాల చూసి 92.168.0.1 కానీ 1.1 కానీ అని ఉంటుంది. ఏదైనా టైప్ చేయండి. దాని వెనకాతల ఏముందో అది టైప్ చేయండి. టైప్ చేసి లోడ్ అవుతుంది. పైన చూసారా డీలింక్ అని వచ్చింది. మోడల్ నెంబరు,
హార్డ్వేర్ వెర్షను, ఫర్మ్వేర్ అన్నీ చూపిస్తుంది. స్టార్ట్ అని చూసారా, ఈ స్టార్ట్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుద్ది. ఇదేంటంటే ఫస్ట్ టైం ఇలా స్టార్ట్ అని వస్తుంది, తర్వాత అలా రాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ గురించి తర్వాత చెప్తాను. ఏం లేదు, వైర్ ద్వారా కనెక్ట్ చేసేటప్పుడు ఎలా చూడాలో ఎలా చేయాలో దీంట్లో ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అదే వైర్ ద్వారా అయితే. కాబట్టి తర్వాత చూద్దాం. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ డివైస్ మోడ్ అని చూపిస్తుంది. డివైస్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ద మీ డివైస్, ఆ మోడ్ చూపించాలి. అండ్ మీరు వైర్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు, వైర్లెస్ ద్వారా అని. వైర్లెస్ కాబట్టి వైర్లెస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ రిపీటర్ అని చూసారా, ఈ రిపీటర్ ఏ మోడ్లో పెట్టాలి. రిపీటర్ కాబట్టి మనం రిపీటర్ ద్వారా చేస్తున్నాం కాబట్టి రిపీటర్ మోడ్లో పెట్టి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి పక్కన డయాగ్రామ్ చూపిస్తుంది చూసారా, ఇది హాట్స్పాట్. అవన్నీ మనం రోటర్ కాన్ఫిగరేషన్ దాన్ని తీసుకున్నది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత దీంట్లో ఏం మార్చడానికి ఏముండదు, ఆటోమేటిక్గా పెట్టేస్తే మీకు ఏది ఉందో తీసుకుంటుంది. హాట్స్పాట్ నేమ్ అది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏ వైఫై నుండి మనం తీసుకుంటున్నామో అది ముందు దానికి క్లయింట్, ఆ క్లయింట్ని మనం ముందు దానికి అటాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ కింద వైర్లెస్ నెట్వర్క్ అని చూస్తే దాన్ని క్లిక్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న హాట్స్పాట్స్ అన్నీ చూపిస్తుంది. దాంట్లో మీరు ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇటువైపు సైడ్ ఒక పేజ్ ఓపెన్, దాంట్లో పాస్వర్డ్ ఇవ్వమంటుంది. ఏ పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ కరెక్ట్గా కొట్టండి. చూసుకోండి పక్కన ఐ సింబల్ అని చూసారా, ఐ సింబల్ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ కనబడుతుంది. యాక్చువల్లీ నేను కనబడుతుంది, మీరు చూసి జాగ్రత్తగా చూసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పైన చూసారా మ్యాక్సిమం ఉంది, మ్యాక్సిమం పెట్టండి. నెట్వర్క్కి పాస్వర్డ్ వద్దంటే ఓపెన్ అని పెట్టుకోండి, అదేం ప్రాబ్లం లేదు. పాస్వర్డ్ మ్యాక్సిమం పాస్వర్డ్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే హాట్స్పాట్ నుండి అంటే ఎక్కువ నెట్ రాదు కాబట్టి, పర్ డే 2 GB 3 GB కాబట్టి మ్యాక్సిమం లాక్ వేసేయండి. మ్యాక్సిమం క్లిక్ చేస్తే మీకు మినిమం 16 లెటర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది పాస్వర్డ్. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నదే సెలెక్ట్ చేయండి, ఏఎస్. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఏదైతే రోటర్ ఇప్పుడు మనం కొత్తగా కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఆ రోటర్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. మీరు కావాలంటే అది మార్చుకోవచ్చు, లేదు అంటే ఏ నేమ్ అయితే ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ అని వచ్చేస్తుంది పక్కన. కాబట్టి మీరు అది 2 అని పెట్టుకోండి, లేదంటే 10 అని పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, నేమ్తో సంబంధం ఏం లేదు. నేను నేమ్ మారుస్తున్నాను, నా పేరు పెడుతున్నాను. కింద పాస్వర్డ్ కూడా మీరు మార్చుకోవచ్చు కావాలంటే, అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇందాక ఐపీ అడ్రస్ కొట్టగానే డైరెక్ట్ స్టార్ట్ అని వచ్చింది కదా, ఈసారి అలా రాదు. కాన్ఫిగరేషన్ చేసినప్పుడు కంపల్సరీ దానికి పాస్వర్డ్ ఇవ్వమంటుంది. పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ మ్యాక్సిమం యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అని ఉంటుంది. అడ్మిన్ ఆటోమేటిక్గా కంపెనీ తీసుకుంటుంది, రోటర్ తీసుకుంటుంది. మీరు పాస్వర్డ్ మట్టిగా అడ్మిన్ అయితే అడ్మిన్, ఏది కావాలంటే అది పెట్టుకోండి. 2 times కరెక్ట్గా పాస్వర్డ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూపిస్తుంది మీకు ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఏమేమి మనం సెలెక్ట్ చేసామో మార్చామో అన్నది. దీన్ని మీరు ఫైల్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ కొట్టుకోండి, లేదంటే ఫోన్లో ఫోటో తీసుకోండి. తీసుకొని అన్ని నేమ్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండి, పాస్వర్డ్ కరెక్ట్గా కొట్టి. ఇక్కడ ఐ సింబల్ ఉంది చూసారా, అది కూడా క్లిక్ చేస్తే పాస్వర్డ్ కూడా వస్తుంది. ఒకసారి చూద్దాం అసలు నెట్ వస్తుందో లేదో. మీరు ఒకసారి మీకు చెప్పలేదు కదా, చూడండి రీనెట్ అని చూపిస్తుంది. నెట్ లేదు ఇప్పుడు, నేను జస్ట్ చూడు నెట్ లేదు. అది ఐ సింబల్ నొక్కితే మీకు చూపిస్తుంది, ఏం లేదు. నెక్స్ట్ అప్లై కొట్టేయండి. అప్లై కొట్టిన తర్వాత రోటర్ రీసెట్ అవ్వడానికి పర్మిషన్ అడుగుద్ది, పర్మిషన్ ఇవ్వండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టేసిన తర్వాత మీకు రీసెట్ అవ్వద్ది, అంటే మనం ఇచ్చిన కొత్త ఆప్షన్స్ అన్నీ తీసుకుంటుంది. కొంచెం టైం పడుతుంది, తీసుకోండి. సేమ్ ప్రాసెస్సే మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. ఫోన్లో కూడా ఏం లేదు, వైఫై కనెక్ట్ చేసుకోండి. వైఫై కనెక్ట్ చేసుకొని వెనకాతల వైఫై పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడంటే మనకి హోమ్ పేజ్లో ఓపెన్ అయ్యింది కాబట్టి ఇలా వచ్చింది, కానీ ఫోన్లో అలా రాదు. ముందు వైఫై కనెక్ట్ చేసుకోవాలి. ఆ వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే వెనకాతల వైఫై కీ అని ఉంటుంది రోటర్ వెనకాతల. మీరు ఫోన్కి ముందు కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏ క్రోమ్ ఉంటే క్రోమ్, ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు సేమ్ ఐపీ అడ్రస్ ఇలాగే ఇదే ప్రాసెస్ కనెక్ట్ చేసుకొని మీరు సేమ్ ఇప్పుడు ఏవైతే ఆప్షన్స్ చెప్పానో అదే ఆప్షన్స్లో ఫాలో అయ్యి మీరు చేసుకుంటే ఇదే మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు.
కానీ ఫోన్లో కన్నా సిస్టంలో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి, రీసెట్ అవుతుంది. మీకు ఇందాక డీలింక్ స్టార్ట్ అని వచ్చింది కదా, ఇప్పుడు చూడండి లాగిన్ అని అడుగుతుంది. కంపల్సరీ మనం ఇందాక ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఆటోమేటిక్గా అడ్మిన్ లాగిన్లో యూజర్ నేమ్ అడ్మిన్ అని తీసేసుకుంటుంది. లేదని మీరు కొట్టండి. పాస్వర్డ్ మట్టుకు పాస్వర్డ్ ఏమైతే ఇచ్చిందో అది మీరు కొట్టాలి. ఒకసారి అసలు నెట్ వచ్చిందో లేదో ఫస్ట్ చూద్దాం. కింద ఆల్రెడీ ఆప్షన్ మా నెట్ వస్తుంది. రీసెట్ అయ్యిందంటే వెంటనే నెట్ వచ్చేస్తుంది. మీరు కరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ ఇవ్వాలి, కానీ నెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆ ప్రాబ్లం లేదు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.